నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో మెగా డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సీ వేశారని వెల్లడి. టెట్ తర్వాత డిఎస్సీ వేయాలని నిర్ణయించామని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపణ. సలహాదారుల ఉచిత సలహాలతో కార్యదర్శుల జాబ్ ఛార్జీని రూపొందించారని వెల్లడి. దీంతో కార్యదర్శుల జాబ్ చార్టుపై గందరగోళం నెలకొందని వివరణ. విశాఖ మెట్రోల రైలుపై శుభవార్త చెప్పిన మంత్రి నారాయణ. ఢిల్లీ మెట్రో అధికారులు విశాఖ విజయవాడకు లైట్ మెట్రోని సిఫార్సును చేశారని వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణమని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాయని వ్యాఖ్య. మెగా డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సీ వేశారని, దానిలో భాగంగా టెట్ తర్వాత డిఎస్సీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల భాగంగా డిఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకి మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు వేశామని, 1,50,000 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. ఇందులో 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవేనని చెప్పుకొచ్చారు. విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒక బాధ్యతగా స్వీకరించింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి 1,50,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. నాకన్నా మీకే బాగా తెలుస్తుంది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరు నాకే డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. ఒక బాధ్యత ఉంది. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తడం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష. రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపించారు. సలహాదారులతో కార్యదర్శుల జాబ్ చార్ట్ని రూపొందించారని, దీనికోసం అప్పటి ప్రభుత్వం 2 సార్లు జీవోలు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న శాఖలు అన్నింటినీ కలిపి కార్యదర్శుల జాబ్ చార్ట్ రూపొందించారని చెప్పారు. దీంతో కార్యదర్శుల జాబ్ చార్టుపై గందరగోళం నెలకొందని అన్నారు. గత ప్రభుత్వం నిర్ణయాలతో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. గ్రామస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణ నుంచి అంగన్వాడీలో పిల్లల సంరక్షణ వరకు వారికి అన్ని బాధ్యతల్ని అప్పగించారని విమర్శించారు. ఈ మేరకు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకి జవాబిస్తూ గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ ఛార్జ్ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ఆ తర్వాత వారికి తగిన బాధ్యతలు అప్పగిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారు సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్, కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 అంటే
2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి, ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా, ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి, వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి, వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. ఢిల్లీ మెట్రో అధికారులు విశాఖ విజయవాడకి లైట్ మెట్రోను సిఫార్సును చేశారని మంత్రి నారాయణ తెలిపారు. గతంలో ఇచ్చిన టెండర్లని వైసీపీ ప్రభుత్వం 2019లో క్యాన్సిల్ చేసిందని అన్నారు. అప్పటి ప్రభుత్వానికి మెట్రో చేయాలనే ఉద్దేశమే లేదని విమర్శించారు. విశాఖ మెట్రో రైలుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టుని ప్రారంభించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి విజయవాడకి లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం, దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది 2019 ఏప్రిల్, బిడ్స్ కూడా వచ్చినాయి. అయితే 2019 డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేస్తుంటే వరకు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది. అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల అంటే వాళ్ళు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్లు ఏదైతే 2019లో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ యాక్చువల్గా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అయితే 2020 మార్చి 19న యుఎంటీసీ అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళా డిపిఆర్ ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పటం, దాని మీద వాళ్ళు 76.9 కిలోమీటర్లు 4 కారిడార్స్ 14,300 కోట్లతో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. దాన్ని 15/12/2023 అంటే 19 మార్చి 2020లో డిపిఆర్ తయారు చేయిస్తే 2021 ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు. ఇది కొత్త గవర్నమెంట్ కూడా డిపిఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ 2021 ఇస్తే 15/2/23 దాకా దాన్ని పక్కన పెట్టారు. అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తూ ఉంటే కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో 1,48,00,000 మంది రేషన్ కార్డుదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంచి పౌష్టికాహారం అందించాలన్నదే ఉద్దేశమని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు శాసన మండలిలో ఎమ్మెల్సీలు వేపాడు చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, పంచమూర్తి, అనురాధ అడిగిన ప్రశ్నలకి సమాధానంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రేషన్ మాఫియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,010 కేసులు నమోదు చేయడంతో పాటు 60,000 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకుందని ఈ సందర్భంగా తెలిపారు. కాకినాడలో 13 రైస్ మిల్లులపై గతంలో తనిఖీలు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పేదలకు అందవలసిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు చెక్ పోస్టును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సంస్కరణలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు కలిసి ఎన్ఓసీ సర్టిఫికేట్స్ ఉంటేనే పోర్టు అధికారులు బియ్యం ఎగుమతిని అనుమతించడం జరుగుతుందని తెలిపారు. చింతలపూడి ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయండి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో ప్రస్తావించారు. రాజకీయాల కారణంగా భూసేకరణకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మెట్ట ప్రాంత రైతులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల సాగు ప్రాజెక్టు పురోగతిపై మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బుధవారం ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో తొలి ప్రశ్నను అడిగే అవకాశం తనకు కల్పించిన పెద్దలకి ముందుగా
కృతజ్ఞతలు తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 3వ జోన్ పరిధిలో చివరి ఆయకట్టుకు ఎగువ ప్రాంతం నుంచి నీరు సక్రమంగా రాకపోగా సాగునీరు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలియజేశారు. ఈ విషయాన్ని అప్పట్లోనే గుర్తించిన సీఎం చంద్రబాబు 2017లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద బహుళ ప్రయోజన ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ పాలనలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టిందని ఆరోపించారు. దీనిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ 4 జిల్లాలకి తాగునీరు అందించేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. తెలుగుదేశం హయాంలో 3038 కోట్లు ఖర్చు చేసి 40% పనులు పూర్తి చేశారని అన్నారు. అయితే 2019 నుంచి 24లో కేవలం 760 కోట్లు ఖర్చు చేసి కేవలం 5% పనులు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఈ సందర్భంగా తెలిపారు. ఆదేశాల మేరకు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు 3వ ఫేజ్లో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం అట్లాగే తిరువూరు నూజివీడు పరిసర ప్రాంతాలకి ఎన్ఎస్పి 295 కిలోమీటర్లకు గాను చివర 15 కిలోమీటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఉంటాం. మిగిలిన 280 కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నందువల్ల చివరి ఆయకట్టు భూములకి నీరు వచ్చే పరిస్థితి లేక రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే తాగునీటికి సాగునీటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-19 మధ్యలో ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడో ప్రారంభమైనటువంటి 2019 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తృతపరిచి తొలుత దీన్ని 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుని సృష్టించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఏమైతే సాగర్ ఎడమ కాలువ కింద ఉన్నటువంటి చివరి ప్రాంతాలకి ఆయకట్టుకు 3వ ఫేజ్లో ఉన్నటువంటి భూములకు నీరు అందట్లేదని చెప్పి కొత్తగా దీని ఆయకట్టుని పెంచి కొత్తగా 2,80,000 ఎకరాలు ఏవైతే సాగర్ చివరి భూములు ఉన్నాయో పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి 35 మండలాలు 10 నియోజకవర్గాలు అలాగే 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి భూముల్ని స్థిరీకరించడానికి 4,80,000 ఎకరాలకి విస్తీర్ణాన్ని పెంచుతూ 4,909 కోట్లతో 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మైలవరం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించి అతి వేగంగా జరుగుతున్నటువంటి పనుల్ని దురదృష్టవశాత్తు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైతే రివర్స్ పాలన అన్నిటినీ పక్కన పెట్టినట్టుగానే ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది అధ్యక్ష. మొదట 1,700 కోట్లతో ఈ పనులు ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని 4,80,000 ఎకరాలకి ఆయకట్టుకు తీసుకెళ్లేటట్టు 4,900 కోట్లతో దీన్ని ప్రణాళికలు రూపొందించి 4,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీంట్లో 4,013 ఎకరాల భూములు సేకరించవలసి ఉంటే దాదాపుగా 3,325 ఎకరాల భూములు సేకరించి వాటికి రైతులకి చెల్లింపులు చేయడం పూర్తయింది. పశ్చిమ నియోజకవర్గంలో వేస్ట్ ఫెల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ అని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఎద్దేవా చేశారు. 2 పర్యాయాలు శాసనసభ్యునిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని చెప్పారు. కూటమి నాయకులపై అవాకులు చవాకులు పేల్తే సహించేది లేదని హెచ్చరించారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరిన కార్పొరేటర్లతో కలిసి అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శాసనసభ్యునిగా మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి ప్రతి పనికి ఒక రేటు కట్టి అవినీతి చక్రవర్తిగా మారి 100 కోట్ల సంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజల్ని ప్రభుత్వాధికారుల్ని వ్యాపారవేత్తల్ని బెదిరిస్తూ నియోజకవర్గానికి దుష్టగ్రహంలా పట్టుకున్న వేస్ట్ ఫెల్లో అని తెలియజేశారు. అలాగని ఎమ్మెల్యే సుజనా చౌదరి పారదర్శక పాలన అందిస్తూ సుజనా ఫౌండేషన్ ద్వారా విద్య వైద్యం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి అని అవాకులు చవాకులు పేరితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వెల్లంపల్లి కాదు వసూళ్లపల్లి సరైన పేరని కప్పం కట్టకపోతే అభివృద్ధి పనుల్ని కూడా అడ్డుకున్న ఘనచరిత్ర వెల్లంపల్లికి దక్కుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సుజనా చౌదరి నాయకత్వంలో పశ్చిమనగర ప్రజలు వ్యాపారులు స్వేచ్ఛగా సజావుగా పలు వ్యాపారాలని నిర్వహించుకుంటున్నారని తెలిపారు. లేబర్ కాలనీ ఇండోర్ స్టేడియం పూర్తి చేయలేని అసమర్థుడని అన్నారు. స్టేడియం నిర్మాణ పనుల్లో మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి కాంట్రాక్టర్లని బెదిరించి దోచారని చూశారని అందువలన ఇండోర్ స్టేడియం పూర్తి కాలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే వరద బాధితులకి బాస్టగా నిలబడి 10 రోజుల పాటు
వరద బాధితులకి నిరంతరం ఆహారాన్ని, వాటర్ బాటిల్స్ ని ఎమ్మెల్యే సుజనా చౌదరి పంపిణీ చేశారని తెలియజేశారు. టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి మాట్లాడుతూ తనను అనేక ఇబ్బందులకి వెల్లంపల్లి గురి చేశారని చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర, ఉమ్మడి చంటి, మహాదేవ అప్పాజీ, అత్తలూరి పెదబాబు, మైలవరపు కృష్ణ, అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయంలో ప్రెస్ ఏర్పాటు చేయడం, ఈ యొక్క ప్రెస్ లోని ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పాల్గొని ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి మరియు రాబోయే రోజుల్లో జరగబోయే అభివృద్ధి గురించి మాట్లాడుతున్న నేపథ్యం. అంతేకాకుండా నిన్న మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా నిన్న ప్రెస్ పెట్టి కొన్ని తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన అందిస్తూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల సంక్షేమే ధ్యేయంగా అభివృద్ధి పదంలో నడుస్తూ గత 3 సార్లు అసెంబ్లీ జరిగిన సందర్భాలు చూసినట్టయితే పారదర్శకంగా ప్రతి విషయంపై చర్చ జరిగే విధంగా నిన్న కూడా అసెంబ్లీలోని బడ్జెట్ ప్రవేశపెట్టి 2,94,000 చిల్లర కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి దీనిపై చర్చ జరగడం కోసం ఒక రోజు హాలిడే ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు సెలవు దినం ప్రకటించడం జరిగింది. రేపటి నుండి ఆ యొక్క బడ్జెట్ కూడా పక్కన పెట్టండి. రెండోది ఏంటంటే, ఈ ఎల్లంపల్లి సీను అనే అతను ఊసరవల్లి సీను మాజీ మంత్రి. మళ్ళీ అదే విధంగా కూడా అతను కనకదుర్గ గుళ్ళో సింహాలు పోయినాయి ఆయన హయాంలోనే, ఆయనే ఎండోమెంట్ మంత్రి. అతను పోవటం ఒక భాగం, అది ఇంకోటి ఆశ్చర్యాన్ని ఇచ్చాడంటే 60 మంది ఉద్యోగస్తులు తీశాడు కాంట్రాక్ట్ బేసిక్ల మీద. 60 మందిని తీశాడు. 60 మందిని సొంతం వేసుకున్నాడు. దాంట్లో తీసిన వాళ్ళు మన్నయ్య కొడుకు ఒకడు ఉన్నాడు. అంటే నాకు మన్నయ్య కొడుకు అవడం వాడు దురదృష్టం అని తీసేయాలంట. తీసేశారు. ఇప్పటికి ఉద్యోగం లేదరికి. అంటే ఎట్లాగా, ఎంత కఠినంగా, అసలుకి ఎంతో ఉన్నతమైన కులంలో, ఎంత కులం అంటే గొప్ప కులం. ఏది ఇస్రాకేసేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు. ఈయన ఉన్న ఇస్రాకు పీకేశాడు. ఎవరు వేసారో తెలియదు కానీ 4 ఇస్రాకులు, ఈయన మాత్రం ఇస్రాకు పీకేశాడు. ఇది ఈయన తీరు. అదే విధంగా కూడా కార్పొరేషన్ లో 100 కోట్లు నిధులు తెస్తా, 50 కోట్లు నిధులు తెస్తా, 150 కోట్ల నిధులు గ్రాండ్ సీఎం గారి చేస్తా, విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసేస్తా మంత్రిగా ఉండి చెప్పే మాటలు. 150 కోట్లు కదా, 150 రూపాయలు చాలా. సొల్లు మాటలు చెప్తాడు. సొల్లు చెప్పడం కాదు, పని కావాలా. చూడు 5 సంవత్సరాలు ఎలా జరుగుతావు. ఈ 5 సంవత్సరాల్లో సుజనా గారు ఎలా చెప్తాడు చూడు, చూసి నేర్చుకో. నువ్వు 10 ఏళ్ళు సాధించలేంది, ఆయన 5 ఏళ్ళు. ఈయన చేసినట్టు తెలుసంటే, ఫ్లైఓవర్ లో తెలుగుదేశం కూటమి హయాంలో కడితే వీళ్ళు రిబ్బర్ కటింగ్ చేశాడు. మా డివిజన్లో, పక్క డివిజన్లో, 45 డివిజన్లో మరి ట్యాంకీలు కడితే ఈయన రిబ్బర్ కటింగ్ చేశాడు. మేమే చేసామని చెప్తున్నాడు ఈయన. ఈ సొల్లు కాదు, పని కావాలా. చూడు రాబోయే రోజుల్లో ఎంత విశ్వాసం అనేది ఇంత కూడా లేదు. ఎందుకంటే దుర్మార్గుడు అనే సంగతి వాళ్ళకి తెలుసు. ఎవరిని వాళ్ళ యొక్క డివిజన్ లో ప్రజల యొక్క సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే చేయొద్దని చెప్పిన దుర్మార్గుడు నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ సుజనా చౌదరి గారు చక్కగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లతో కలిపి నీ యొక్క ప్రతిపక్షమైనా సరే, మనకి ఎలక్షన్ టైంలోనే రాజకీయాలు, ఎలక్షన్లు అయిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలి, ఎవరు ప్రజాప్రతినిధులు వాళ్ళందరితో కలిసి మనం డెవలప్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో నిన్న వైసీపీ కార్పొరేటర్లు కూడా పిలిస్తే, నీకు దుర్మార్గమైన ఆలోచనలతో కార్పొరేటర్లను అడ్డుకొని ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధికి నోచుకోకుండా చేస్తున్నటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తా. సుజనా చౌదరి గారికి ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు లేవు కనుక ఈ రోజు వైసీపీ కార్పొరేటర్లు కూడా పిలవడం జరిగింది. మరి ఏదన్నా వైసీపీ కార్పొరేటర్లు పిలిచింది ఏదన్నా పార్టీ ఆఫీస్ పిలిచారా? స్వయంగా ఆయన క్యాంప్ ఆఫీస్ అయినటువంటి ఆఫీసులో పిలిచి ఏమి డెవలప్మెంట్ చేయాలని చెప్పి అడిగారు. గతంలో
ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు పిలిస్తే మీరు ఏమనేవారు? ఆఫీసర్లు బెదిరించేవారు. ప్రతిపక్షంలో ఉన్న కార్పొరేటర్లు మా అధికార పక్షాలు మాట్లాడితే వాళ్ళని బెదిరించేవారు. కార్పొరేటర్లను పిలిచి గొడవలు పెట్టేవారు. ఒకరికొకరికి నీ మీద వాళ్ళ మీద చెప్పుకుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈరోజు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తూర్పు నియోజకవర్గంలో ఎక్కడ వర్షం నీళ్లు ఆగకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే వరదలు వచ్చినప్పుడు అన్నివి చాలా చోట్ల కూడా నీళ్లు నిలిచిపోయాయని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 4వ డివిజన్ లైలా గార్డెన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన రీడింగ్ రూమ్ ని గద్దె రామ్మోహన్ ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో 50% విజయవాడ కార్పొరేషన్, 50% స్థానికుల ఆర్థిక సాయంతో అపార్ట్మెంట్స్, కాలనీలు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ అని రామ్మోహన్ రావు నిప్పులు చెరిగారు. స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ ఈ పార్కులో రీడింగ్ రూమ్ ఏర్పాటుకి గద్దె రామ్మోహన్ రావు ఎంపీగా ఉన్న సమయంలో నిధులు సాయంతో నిర్మించామని ఈ సందర్భంగా తెలిపారు. అభివృద్ధి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో మాత్రమే జరిగిందని అన్నారు. భవిష్యత్తులో విజయవాడ నగరానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బడ్జెట్లో కూడా సీఎం నిధులు కేటాయించారని తెలిపారు. నగరంలో చాలా కాలనీ, ఇలాంటి కాలనీలు అనేకం వాళ్ళ కాలనీలు వాళ్ళే శుభ్రపరుచుకునే విధంగా, వాళ్ళ డ్రైన్లు ఇవన్నీ కూడా వాళ్ళే అజమాయిషీ చేసే విధంగా 50-50 కాంట్రిబ్యూషన్తో, అంటే 50% కార్పొరేషను, 50% కాలనీ వాళ్ళు పెట్టుకుని ఎంతో చక్కగా కాలనీలు తీర్చిదిద్దుకున్నారు. 2019 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెత్త పన్నేసి భారం పెంచడమే కాకుండా ఇలాంటి స్కీములన్నీ 50-50 స్కీములన్నీ కూడా తీసేయటం వల్ల మొత్తం అపరిశుభ్రంగా మారటమే కాకుండా, డ్రైన్లు పాడైపోవటమే కాకుండా, ఎక్కడా కూడా సిల్ట్ తీసిన పాపాన పోకపోవటం వలన చిన్నపాటి వర్షం సైతం రోడ్ల మీద నీళ్ళు వచ్చి అనేకమైన ఇబ్బందులు గురై ఇవాళ ఇలాంటి కాలనీలు మోకాళ్ళ లోతుకు నీళ్ళలో వర్షానికి ఉన్నాయంటే అది ఈ 5 సంవత్సరాల్లో డ్రైన్ల మీద సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ సరైన శ్రద్ధ తీయకపోవడం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సిల్ట్ తీసిన పాపాన పోలేదు. ఆ సిల్ట్ తీయకపోవటం వల్ల సిల్ట్ పేరుకుపోయి అన్ని చోట్ల కూడా మురుగుమయమైపోయింది. దానికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని విజయవాడ నగరంలో ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు మరలా రాకుండా ఇక్కడ సుమారు కొన్ని 100 కోట్లైనా సరే ఖర్చు పెట్టి వీటిని రిపేర్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం, తక్షణమే 200 కోట్ల రూపాయలు ఈ డ్రైన్ల కోసం ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈ వరద ప్రాంతంగా విజయవాడ నగరంలో 3,300 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క సైడ్ డ్రైన్స్, అది అండర్ గ్రౌండ్ డ్రైన్ 2 బాగు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడ నగరం పరిశుభ్రమైన నగరంగా, ఎలాంటి ఇబ్బందులు రాని నగరంగా తీర్చిదిద్దాలని చేసి ఆయన సంకల్పానికి మనందరం కూడా సహకరించాలి. ఎప్పుడైనా కానీ పట్టణ ప్రాంతాలు కానీ పల్లె ప్రాంతాలు కానీ పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండటం, మౌలిక సదుపాయాల కల్పనలో ముందుండడం కూడా మనం గతంలో చూసాము. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నైట్ శానిటేషన్ విధానాన్ని డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం చెత్త పన్ను అంటే చెప్పి మరి కాలనీలందరూ కూడా తలా రూపాయి పోయి చేసుకొని 50% కాంట్రిబ్యూషన్ మీద కాలనీలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటుంటే వాళ్ళందరినీ కూడా తొలగించి మరి చెత్త పన్నును విధించడం, ఈ కాలనీలన్నీ కూడా మురికి కూపాలుగా కూడా తయారవడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం నిన్నగాక మొన్న ప్రవేశించినటువంటి బడ్జెట్లో పట్టణ ప్రాంతాలకి 11,490 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి బడ్జెట్లో పెట్టడం కూడా జరిగింది. అది చాలా ముదావహమైన విషయం. అదేవిధంగా మన జరిగినటువంటి వరదల్లో కూడా ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని, తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి నష్టాన్ని కూడా మరి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లిన మీదట వారు పరిశీలించి 200 కోట్ల రూపాయలు కూడా డ్రైన్స్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ డ్రైన్స్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పుల్లేటి డ్రైన్ కానివ్వండి, గుంటుతిప్ప డ్రైన్ కానివ్వండి, పంటకాల డ్రైన్ కానివ్వండి, మహానాడు డ్రైను, గురునానక్ నార్ రోడ్ డ్రైను, శ్రీనివాసనాథ్ మెయిన్ డ్రైను, భారతీయనాథ్ డ్రైను, అట్లాగే ఎలమంచిలి కాంప్లెక్స్ దగ్గర నుంచి ఎన్టీఆర్ కాలనీ వరకు ఉన్నటువంటి మెయిన్ రోడ్లో కూడా అన్నింటిలో కూడా ప్రధానమైనటువంటి డ్రైన్స్ అన్నీ కూడా నిర్మించి భవిష్యత్తులో ఏమాత్రం వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తలెత్తకుండా
చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా సాధ్యమైనంత మట్టికి అందుబాటులో ఉన్న నిధుల ద్వారా కూడా మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతుందని, గంజాయి తీసుకోవడం వలన విచక్షణ కోల్పోతారని, విద్యార్థులు దీనికి బానిసలు అవుతున్నారని కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ అనేది విద్యార్థుల్లో చైతన్యం తీసుకువస్తుందని, ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలని నిర్వహిస్తున్న ఎంజే నాయుడు హాస్పిటల్ వారిని అభినందించారు. నగరంలోని బెంజి సర్కిల్ వద్ద ఎంజే నాయుడు హాస్పిటల్ 38వ వార్షికోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సుజనా చౌదరి, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధికారెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగనే ఈ సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గంజాయి తీసుకోవడం వలన విచక్షణ కోల్పోతున్నారని, విద్యార్థులు దీనికి బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ వైద్యుల కమర్షియల్ గా కాకుండా న్యాయపరమైనటువంటి వైద్యం అందించాలని ఈ సందర్భంగా కోరారు. డ్రగ్స్ వలన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని చెప్పారు. డాక్టర్స్ అందరూ కూడా హెల్త్ కేర్ అనే పేరుతో సిక్ కేర్ చేస్తున్నారని, డబ్బు సంపాదించే విధంగా కాకుండా ఆరోగ్యాన్ని బాగు చేసే విధంగా డాక్టర్లు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎంటీ డ్రగ్స్ అవేర్నెస్ అనేది విద్యార్థుల్లో చైతన్యం తీసుకువస్తుందని తెలిపారు. సందర్భంగా డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, యాంటీ డ్రగ్ ఎలా డ్రగ్ మూలాన వచ్చే దీర్ఘకాలిక పరిణామాలు ఏంటి, లాంగ్ టర్మ్ రామిఫికేషన్స్ మూలాన యువత ఎలా దెబ్బతింటున్నారనే దాని మీద వాళ్ళు ప్రోగ్రాం పెట్టారు ఆల్రెడీ. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి నేను డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రామ్, నీడ్ ఆఫ్ ది అవర్. యువత చాలామంది కూడా తప్పుదోవ పట్టుకున్నా ఉన్నారు. స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ దీన్ని ఎరాడికేట్ చేయవలసిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని మీద ఉక్కుపాదం వేసి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా గత 5 సంవత్సరాల్లో ఈ డ్రగ్స్ ప్రాబ్లం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి మనం చెప్పటం కాదు, మొత్తం ఆల్ ఇండియా స్టాటిస్టిక్స్లో కూడా డ్రగ్స్ ఎక్కడ దొరికినాయి అన్న ఆంధ్రప్రదేశే మూలాధారం కింద తయారైంది. కాబట్టి యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ తీసి ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ సమస్య దేశం మొత్తానికి వెళ్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 6 నెలల్లో చాలా వరకు కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. బహుశా ఇంకొక 6 నెలల్లో పూర్తిగా ఉక్కుపాదం మోపుతారని చెప్పి నా నమ్మకం. వ్యక్తులు మంచాడు కాబట్టి వచ్చాను. నిజంగా మంచి కార్యక్రమం. మనం 38th యానివర్సరీ అని ఏదో డిన్నర్ పెట్టి 10 మందిని పిలిచి భోజనాలు పెట్టే కన్నా సమాజానికి ఇవాళ సమాజం ఎంత అభివృద్ధి చెందుతుందో దాంతోపాటు కొన్ని చెప్పాలంటే దురదృష్టకరంగా వెర్రితలలు కూడా వేస్తాను. దాన్ని మనం వెర్రితల అంటే హార్ష్ వర్డ్, కానీ దీన్ని మనం సమాజంలో అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. తప్పకుండా ఇవాళ డ్రగ్ అవేర్నెస్ అంటే దాన్ని డ్రగ్ అనేది చాలా ప్రాణాలను కాపాడేదాన్ని ఒక చెడ్డ పేరు వచ్చేసింది. అంటే డ్రగ్ ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన తర్వాత డ్రగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఏం డ్రగ్? లైఫ్ సేవింగ్ డ్రగ్స్, బీపీఓ, షుగర్ మాకు అవసరం లేదు, కానీ అయ్యో బ్లడ్ క్లాట్ అవ్వకుండా అయ్యో డ్రగ్స్ తీసుకుంటారు. కానీ డ్రగ్ అనగానే ఏమొస్తుంది? ఏ గంజాయో లేకపోతే మార్ఫినో పెథిడినో అని వస్తుంది. లేకపోతే డ్రగ్ ఎడిక్షను, మంచి డ్రగ్లు కూడా ఎడిక్షన్ అయిపోయి అది లేకపోతే పరిస్థితి లేనప్పుడు తప్పకుండా మనం ఎడిక్షన్ అవ్వకోకుండా రెగ్యులర్గా ఎవరికాళ్ళు కంట్రోల్ చేయాలి. సందర్భంగా ఈ యాంటీ డ్రగ్స్ వాటిని వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాల మీద పిల్లల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాము. దీనివల్ల కాలేజ్ యూత్లో కొద్దిగా ఒక మార్పు రావాలి అని డాక్టర్ రాధికారెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాసరాజు గారితో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. తర్వాత పిల్లలకి దీని మీద స్కిట్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెడుతున్నాము. పిల్లలు ఇప్పుడు చాలా వాడకం ఎక్కువైపోయింది. యువత అనవసరంగా ఈ చెడు అలవాట్ల బారిన పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపు నుంచి కొద్దిగా మేము హెల్త్ కేర్ వైపు నుంచి పిల్లలకి కొద్దిగా ఒక అవేర్నెస్ మా వంతుగా చేయాలి అని ఈ ప్రయత్నం. దీన్ని సుజనా చౌదరి గారు చెప్పినట్టు ఎంత మార్పు అనేది చివరి వరకు వాళ్ళు కొంతమందినన్నా మార్చగలిగేటట్టు చివరి వరకు చేస్తాము. థ్యాంక్ యూ. ఎంజే నాయుడు హాస్పిటల్ ఒక 150 బెడెడ్ టెర్షియరీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అండి. ఈ పొజిషన్కి రావడానికి అందరూ ప్రేమ అనురాగాలు వాళ్ళ సపోర్ట్ వల్లే మనం ఈ పొజిషన్కి రాగలిగాము. ఈ ఆర్గనైజేషన్
సో దానికి రెస్పెక్టివ్గా మనం ఏంటంటే రెసిప్రొకేటివ్గా అన్ని సొసైటీకి లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి మనం ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నవంబర్ ఈ టైంలో మన యానివర్సరీ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మనం ఏదో ఒకటి చేస్తూ ఉన్నామండి. ఇయర్ అలాగే మనం ఏంటంటే డ్రగ్ అవేర్నెస్ మీద, ఎందుకంటే యంగ్ మైండ్స్ ఏంటి అంటే ఫర్టైల్ సాయిల్స్ లాంటి, అప్పుడు మనం ఏదైతే హ్యాబిట్స్ సర్వ్ చేస్తారో దాంట్లో అయ్యే మనకి రేపు అన్న రోజు క్యారెక్టర్గా తీర్చిదిద్దుతాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ ఏజ్లోనే వాళ్ళకి డ్రగ్స్ మీద ఉన్న వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి మీద వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడే కానీ వాళ్ళకి మనం అవేర్నెస్ అనేది తీసుకురాగలిగితే దానివల్ల వాళ్ళు వాటికి దూరంగా ఉండటం వల్ల మనం ఇంకా రెస్పాన్సిబుల్ అడల్ట్స్ కింద వాళ్ళు తయారవుతారని చెప్పి మనం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగిందండి ఈ ఇయర్. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేం లేదని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. సూపర్ 6 పథకాల పేరుతో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారని, ఆ పథకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో విజయవాడలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ కూటమి నేతలు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 6 నెలల కాలంలో చేసిందేమీ లేదని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయని, ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కానీ ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం కాదని తెలియజేశారు. వైసీపీ హయాంలో ప్రారంభించి చివరి దశలో ఉన్న పనుల్ని వెంటనే పూర్తి చేయాలని అన్నారు. లేని పక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై, జగన్పై కూటమి నేతలు నిందలు వేశారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. నగరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే ఎన్నికలకు ముందు అనేక హామీలు, ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు అనేక హామీలు, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి కానివ్వండి, రోడ్ల దగ్గర నుంచి కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ముందు అనేక హామీలు, మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సంబంధించిన శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ఈరోజు ఏదైతే కౌన్సిల్లో మా కార్పొరేటర్లు కానివ్వండి, గతంలో మా ప్రభుత్వంలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన పనులు కానివ్వండి, వాటికి శంకుస్థాపన చేస్తూ కాలయాపన చేస్తున్నారు. కానీ ఎందుకంటే ఈ 6 నెలలు గారు మేము ఎవరిగానో మాట్లాడలా, సరే 6 నెలలు టైం ఇద్దాం ప్రభుత్వానికి, వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు కదా, హామీలు నెరవేరుస్తారేమో అని చెప్పని ఒక ఉద్దేశంతో ఈ 6 నెలలు గారు నియోజకవర్గానికి సంబంధించి నేను కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా సీనియర్ నాయకులు కానివ్వండి, ఎవరు గారు మాట్లాడలా. దాదాపుగా 6 నెలలు పైన గడుస్తుంది. ఏ ఒక్క కార్యక్రమం అయినా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా ఈ 6 నెలల కాలంలో మీరు శాంక్షన్ చేశారా అని చెప్పని ఈరోజు గద్దె రామ్మోహన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వం జరుగుతుంది. ఈ రోజు ఈ ఒక 6 నెలలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇల్లు లేని పేదవారికి నగరాలు, పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించి హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు లేని వారు కొత్తగా తమ వ్యక్తిగత అర్జీలతో 27వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి వ్యక్తిగత అర్జీల సమర్పణ చేయవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకి నగరాల్లో సెంటు స్థలం, గ్రామాల్లో 1.5 సెంటు ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగిందని, అందులో చాలా మంది పేదలకి ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదని తెలిపారు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1,80,000 మాత్రమే ప్రకటించారని తెలియజేశారు. ఈ మొత్తం ఏమాత్రం నిర్మాణానికి సరిపోక ఇంటి నిర్మాణం పూర్తి చేయలేక అర్జీదారులు సిపిఐ ప్రభుత్వ సమయంలోని గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆచరణలో స్థలాల కేటాయింపులు చేసి నేడు పెరిగిన సిమెంట్, ఇసుక, ఇటుక, కంకరు తదితర సామాగ్రి ధరల్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ వ్యయాన్ని 5 లక్షల రూపాయలకి పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజానికానికి సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు మేము తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే పట్టణాలు, నగరాల్లో 2 సెంట్ల స్థలము, అలాగే గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి
స్థలాలలో నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది, గత ప్రభుత్వం హయాంలో మీరు ఇస్తున్నటువంటి సెంటు భూమి సరిపోదు, 2 సెంట్లు కనీసం పట్టణాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వాలి. అలాగే నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1,80,000 రూపాయలు సరిపోదు, ఆ స్థానే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గత వైసీపీ ప్రభుత్వంలోనే కమ్యూనిస్ట్ పార్టీగా కోరాము. కానీ ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. కేవలం పట్టాలు మాత్రం చేతుల్లో ఉన్నాయి తప్ప నివేశిత స్థలాలు ఎక్కడున్నాయో నిర్దిష్టంగా ప్రజలకు కూడా తెలియనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు తీసుకొని మరి ఈ రోజున ప్రభుత్వం మారిపోయినటువంటి పరిస్థితుల్లో సిపిఐగా మేము కోరేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా రేపు 18వ తేదీ నుంచి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పి 18వ తారీఖు నుంచి కూడా ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో నివేశిత స్థలాలు కావాలని చెప్పి అర్జీలు ఈ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకునేటటువంటి దానికోసం రేపు 18వ తారీఖు నుంచి అర్జీలు పెట్టుకోమని చెప్పి ప్రజానికానికి అందరికి కూడా సిపిఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో విజయవాడ నగరంలో 26వ తారీఖున తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేందర్ రెడ్డి పనిచేశారు. 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడం వలన వేలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి మించి ప్రభుత్వ ఉద్యోగాలకి అర్హత కోల్పోయారని, వారిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడారు. గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ప్రతి జిల్లాకి 600 ఎస్జీటీ చొప్పున పెంచి 1000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు మొదట్లో డిసెంబర్ నెలలోపు డిఎస్సి పరీక్షలు పూర్తి చేస్తామని ప్రకటించారని, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలియజేశారు. గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదని, కూటమి ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్ ఇస్తారని భావించి నిరుద్యోగులు అత్యధిక సీట్లలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని తెలియజేశారు. త్వరలో ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలు, తర్వాత ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు, ఇలా వరుసగా ఆటంకాలున్నాయని, వాటిలో దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సి నోటిఫికేషన్లో ఏ జిల్లాకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అనేది మన ఆత్మ ఘోషిస్తానే ఉంది. విభజన సమయం నుంచి విభజనకు అన్యాయం జరిగింది. ఆ రోజు మనం ఆస్తులు వదిలేసుకున్నాం, అప్పులు నెత్తిన పెట్టుకున్నాం, ఆదాయం వదిలేసుకున్నాం. సో మనకు రావాల్సిన హోదా అన్నీ కూడా గాలికి గెలిచిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రయాణం మొదలు పెడితే మనం మండు టెండల్లో ఉన్నాం అనుకోవాలి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మండు టెండర్లను కాస్త 2014 నుంచి 19 వరకు అభివృద్ధికి నిధులు పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక విధానం, ఫిస్కల్ పాలసీ డెవలప్మెంట్కి ఉండాల్సిన పరిస్థితుల్లో ఆ టైం కూడా ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధికి నిధులు పెట్టలేదనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే కనపడతా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మేము కలిపి పెట్టిన అభివృద్ధికి నిధులు 3,211 అనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఉంది. కాబట్టి 8 లక్షల కోట్ల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో మెగా డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సీ వేశారని వెల్లడి. టెట్ తర్వాత డిఎస్సీ వేయాలని నిర్ణయించామని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపణ. సలహాదారుల ఉచిత సలహాలతో కార్యదర్శుల జాబ్ ఛార్జీని రూపొందించారని వెల్లడి. దీంతో కార్యదర్శుల జాబ్ చార్టుపై గందరగోళం నెలకొందని వివరణ. విశాఖ మెట్రోల రైలుపై శుభవార్త చెప్పిన మంత్రి నారాయణ. ఢిల్లీ మెట్రో అధికారులు విశాఖ, విజయవాడకు లైట్ మెట్రోని సిఫార్సును చేశారని వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణమని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.